ట్రాక్టర్లు అవి కూడా వాడట్లేదు అనమాట, చేతులతో దున్నడం అండ్ కొన్ని హ్యాండ్ టూల్స్ వాడే దున్నుతున్నారు. వీళ్ళకి తెలుగు కూడా అర్థమవుతుంది, కొంతమంది తెలుగు కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మాకు టెన్షన్ ఏంటంటే ఇదిగోండి పెట్రోల్ వచ్చేసింది 3482 అయితే పట్టింది. మనము డియోమాలి నుంచి డైరెక్ట్ గా నెల్లూరుకి అయితే స్టార్ట్ చేస్తాం మన జర్నీని. చాలా రోజుల తర్వాత ఇందాక ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సును చూసాను నేను. ఈ అడవుల్లో అసలు పెట్రోల్ పంపులు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు ఏపీ. అండ్ ఈ రోడ్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. టోల్ వచ్చింది 25 రూపాయలే దీంట్లో టోల్ అయితే. మీల్స్ ఆర్డర్ చెప్తున్నా. సో ఎగ్జాక్ట్లీ అన్నవరం అవుట్ సైడ్ ఉన్నాము. విజయవాడ ఇక్కడ నుంచి 161 కిలోమీటర్లు అయితే ఉంది. ఇదిగోండి నిన్న రాత్రి మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్ అయితే ఇది. హిల్ పైన దాదాపు 5000 అడుగుల ఎత్తులో మొబైల్ సిగ్నల్స్ ఏం లేవు. ఫుల్ వర్షం, క్లైమేట్ అయితే చూడండి. ఇక్కడ మేము కారు పెట్టుకొని అయితే క్యాంప్ చేసాము నేను నైట్. ఫుల్ చలి. ఇప్పుడు కూడా టెంపరేచర్ అరౌండ్ 16 degrees అట్లయితే ఉంది. ఎట్లా అనిపించింది నైట్? మీరు అసలు ఓపెన్ క్యాంపింగ్ చేశారు, మేమన్నా క్లోజ్డ్ క్యాంపింగ్ చేస్తే. రోజు మాకు ఈ సామాన్లు చదువుకునేసరికి అరగంట సేపు. నేను నైట్ ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఇన్వర్టర్ ఫుల్ ఛార్జ్ అంతే లేదు అసలు. ఒక్క రౌండ్ అంటే ఒక్క రౌండ్ కూడా వాళ్ళ నేను నైట్ అయితే. చలికే కొంచెం ఇదిగోండి ఒక్క 1 inch అంతే విండో తీసి మేము ఎయిర్ సర్క్యులేషన్ కోసం సెట్ అయిపోయింది. ఆవిడేది రాత్రి తొలిగాడు చలికి. సో అది సో నిన్న రాత్రి ఓన్లీ మేమే అనుకుంటే దాదాపు నైట్ 10:30 టైంలో బ్రో వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ఇంకా మరీ దారుణం ఓపెన్ క్యాంపింగ్ అయితే చేసారు. అసలు నిద్రపోలేదంట. వాళ్ళు చెప్తున్నారు మామూలుగా పడుకుంటే ఉదయం లేసా తడిసిపోయి లేసావని. అంత మంచి ఉంది. అండ్ మధ్యలో వర్షం లాగా వస్తుంది, తుప్పలు పడతానే ఉన్నాయి నైట్ అంతా. ఇదే పంచాయతీ. సో ఇప్పుడు మనం డియోమాలి నుంచి ఈ రోజు మన క్యాంపింగ్ వ్యాన్ సిరీస్ లో Day 5 బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కొంచెం డైరెక్ట్ గా నెల్లూరు అయితే కొట్టేస్తాము. మధ్యలో వ్యూస్ అయితే వస్తాయి. ఆ వ్యూస్ అని చూసుకుంటే వెళ్దాము. ఇక్కడ ఫాగ్ క్లియర్ అవడానికి ఇంకొక 5 to 6 hours. మధ్యాహ్నం 12-1 o'clock ఫ్లాగ్ అయితే క్లియర్ అయింది. అప్పుడు దాకా మనం ఉండలేం కదా. సో వెళ్లే దారిలో కొంచెం కిందకి దిగితే ఒక 3 kilometers వెళ్తే చాలు. వ్యూస్ అయితే మంచిగా ఉంటాయి. అదంతా చూపించుకుంటా ఈ రోజు మనం అయితే నెల్లూరు వెళ్దాం. మా చింటూ గాలని మెచ్చుకోవచ్చు. ఇది చూడండి అసలు హైలైట్. అవి పైన కూడా టెంట్ ఉన్నా సరే పడుకోవట్లే, అవి పైన సెటప్ ఉన్నా సరే పడుకోవట్లే. బాయ్ బ్రో, బాయ్, ఎంజాయ్ బాయ్. మన వాళ్ళు అయితే బాగా క్లోజ్ అయ్యారు నాకు. దారి అయితే చూడండి ఎంత హైలైట్ గా ఉందో. విజిబిలిటీ 0, లైట్ లేసినా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం సన్లైట్ ఉంది కాబట్టి. టైం వచ్చి మార్నింగ్ 8 అవుతుంది ఇప్పుడు. హైలైట్ ఏం చెప్పనా, నిన్న రాత్రి మేము ఈ క్లైమేట్ కి అయితే వచ్చాం. ఈ రూట్ లో ఇంకా దారుణంగా ఉంది నిన్న రాత్రి విజిబిలిటీ. మా వాడు కొన్ని దగ్గర దిగి చెప్పాడు లెఫ్ట్ రైట్ కరెక్ట్ గానే ఉంది మా అని. బా 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 ఏమన్నా అసలు చూడండి కళ్ళ ముందలే ఫాగ్ అలా వెళ్తుంది. ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది వ్యూ. అండ్ అంతేకాదు ఇక్కడ డియోమాలిలో చూడండి పారాసైలింగ్ కూడా ఉందని చెప్పి బోర్డు పెట్టాడు. కానీ ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. మార్నింగ్ 9 AM to 4 PM కి పర్ హెడ్ కేవలం 500 రూపాయలు మాత్రమే. 500 రూపాయలకి పారాసైలింగ్ అంటే తోపు అసలు. కానీ నిజంగా ఉందో లేదో అనేది అయితే మీరు ఎవరైనా ఒకవేళ చేస్తుంటే నిజంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. పోస్ట్ నిన్న నైట్ మనం దాటింది ఇక్కడ 300 రూపీస్ పే చేసాము. ఈ చెక్ పోస్ట్ నుంచి డియోమాలి పైకి 3 kilometers ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్తాం కదా, ఊరికి 20 kilometers ఉంటుంది ఊరు వెళ్ళాలంటే. బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటి వాటి కోసం ఇక్కడ వీళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఆవులు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు ఆవుల్ని పెంచుతున్నారు. అండ్ దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్, ట్రాక్టర్లు అవి కూడా వాడట్లేదు అనమాట, చేతులతో దున్నడం అండ్ కొన్ని హ్యాండ్ టూల్స్ వాడే దున్నుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ట్రైబ్సే ఉన్నారు. మంచి విషయం ఏంటంటే మనం ఇది వచ్చేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కాబట్టి వీళ్ళకి తెలుగు కూడా అర్థమవుతుంది, కొంతమంది తెలుగు కూడా మాట్లాడుతున్నారు. అండ్ క్లైమేట్ చూడండి అదిరిపోయింది కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే. మేము నిన్న నైట్ అయింది ఇక్కడ ఇదంతా వచ్చేసరికి, ఎందుకంటే ఫుడ్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. డియోమాలిలో ఫుడ్ ఏమీ దొరకదు, నీళ్లు కూడా దొరకదు డియోమాలిలో, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మాకు టెన్షన్ ఏంటంటే ఇదిగోండి పెట్రోల్ వచ్చేసింది. కనిపించట్లే, అది పెట్రోల్ వచ్చేసింది. లాస్ట్ పాయింట్ లో ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ దొరుకుద్దా లేదా, దొరకకపోతే బయట లూజ్ లో కొని పోయించాలి. అదో టార్చర్. దానికి దగ్గరగా 130 నుంచి 150 రూపాయలు అమ్ముతున్నారు లూజ్ లో. అంటే బయట కన్నా 30 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు, 30 నుంచి 50 రూపాయలు. లాస్ట్ పాయింట్ లో పెట్రోల్ దొరుకుద్దా లేదా అని టెన్షన్ పడతా పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. ఇక్కడ చూడండి 106 ఉంది. నార్మల్ గా ఒరిస్సాలో బయట పక్క అంతా 102, 103 ఉండేది. ఇక్కడ 106 అయితే 3 రూపీస్ ఎక్కువ, హిల్ స్టేషన్ కాబట్టి. ఆల్మోస్ట్ ఎంటీ, ట్యాంక్ ఫుల్ చేయించేద్దాం భయ్యా, ట్యాంక్ ఫుల్ కరో. సో మొత్తము ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఇదిగోండి 3482 అయితే పట్టింది. అంటే ఆల్మోస్ట్ 3500 పట్టింది ఫుల్ ట్యాంక్.
సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి మనము డియోమాలి నుంచి డైరెక్ట్ గా నెల్లూరుకి అయితే స్టార్ట్ చేస్తాం మన జర్నీని. డియోమాలి కొండ దిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే పెద్ద ఊరు సాలూరు తర్వాత విజయనగరం తర్వాత తగరపు వలస, అక్కడ హైవే మీదకి అయితే ఎంటర్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి నేరుగా NH16 మీదే నెల్లూరు అయితే వెళ్ళిపోతాము. ఘాట్ రోడ్ లో ఒక 100 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వస్తుంది. అండ్ మొత్తము ఈ రోజు మనం డ్రైవ్ చేయాల్సింది దగ్గరగా 750 కిలోమీటర్లు. గూగుల్ తల్లి 13.5 గంటలు చూపిస్తుంది. ఆ విధంగా చూసుకున్న రాత్రి 10-11 అయింది మేము వెళ్ళేసరికి. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ అన్నిటికీ ఆగుతాం కదా, సో డిలే అయింది వెళ్ళేసరికి. సో మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ సాలూరు ముందర తింటున్నాము. సో మళ్ళీ ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది. ఘాట్ సెక్షన్ లో అంతా ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు సాలూరు. చాలా రోజుల తర్వాత ఇందాక ఒక APSRTC బస్సును చూసాను నేను. కానీ ఈ ప్లేసులకి అన్నిటి రావడానికి కరెక్ట్ టైం అయితే మటుకు జూలై చాలా బెటర్ అనమాట. జూన్ జూలైలో వస్తే వర్షాలు పడిన ఒక 10 days తర్వాత ఇక్కడికి రావాలి. చాలా బాగుంటాయి వ్యూస్ అయితే. ఫుల్ గ్రీనరీ, నేచరు, ప్యూర్ ఆక్సిజన్. సో మా వాడైతే ఇక్కడ సీతాఫలం కాయలు కొంటున్నాడు. ఇక్కడ రోడ్ సైడ్ అన్న అయితే అడవిలో నుంచి తీసుకొచ్చిన సీతాఫలం కాయలు అమ్ముతున్నారు. ఫుల్ క్వాలిటీ ఉంటాయి పక్క. సో చాలా మంది ఇక్కడ సీతాఫలము, పనసకాయ అండ్ పైనాపిల్స్ వీటి మీద డిపెండ్ అవుతున్నారు. వీటిని అయితే భలే సేల్ చేస్తున్నారు. ఇయే సీతాఫలం కాయలు ఇందాక మార్కెట్ లో 100 రూపాయలు చెప్పారు. మా వాడు ఇక్కడ 50 రూపాయలు తీసుకొచ్చారు. సగానికి సగం 2 కేజీలు తెచ్చుకున్నాం దగ్గరగా. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ అడవుల్లో అసలు పెట్రోల్ పంపులు చాలా తక్కువ ఉంటాయి. వీలైనంత దగ్గరలో మీకు కుదిరినప్పుడల్లా ఫుల్ ట్యాంక్ చేయించేసుకోండి, బెటర్. ఈ రోజు ఏదో ఉదయం కరెక్ట్ గా దొరికింది మాకు. అది దాటేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు దగ్గరగా 100 కిలోమీటర్లు వచ్చి ఒక్క పెట్రోల్ పంప్ కూడా కనిపించలే. ప్రతి ఊర్లో లూజ్ అయితే అమ్ముతున్నారు, బట్ కాస్ట్ ఎక్కువ. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు AP. ఇదిగోండి, ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే సాలూరు వస్తుంది. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము బైపాస్ మీద. విశాఖపట్నం స్ట్రైట్ 69 కిలోమీటర్లు, విజయనగరం బైపాస్ 12, విజయనగరం సిటీలోకి అయితే 19 కిలోమీటర్లు. మనం మాక్సిమం బైపాస్ మీద నుంచి వెళ్ళిపోతాము. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు విశాఖపట్నం. అంటే విశాఖపట్నం ఊర్లోకి రాలేదులేండి, అవుట్స్కట్స్ లో నుంచి వెళ్ళిపోతున్నాము. సో మనం ఈ రిమోట్ ఏరియాస్ నుంచి బయటికి వచ్చాము. ఇదిగోండి మన నేషనల్ హైవే 16 అయితే వచ్చేసింది. మహారాజుపేట అనే ప్లేస్ దగ్గర నుంచి అయితే మనము హైవే మీదకి ఎక్కుతున్నాము. షార్ట్ ట్రిప్ మన క్యాంపింగ్ వ్యాన్ లో కంప్లీట్ అవ్వబోతుంది ఈ రోజు అయితే. సో ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏ ప్లేస్కి వెళ్ళమంటారో మన క్యాంపింగ్ వ్యాన్ వేసుకొని లాంగ్ ట్రిప్ చేద్దాము. ఒక 15 days 20 days ట్రిప్ అలా చేద్దాము. ఈ 6 lane హైవేకి ఇక్కడ ఉన్న రోడ్డు వ్యూస్ కి అదిరిపోయింది చూడడానికి అయితే. సో మొత్తం మౌంటైన్స్ అనమాట. వైజాగ్ అవుట్స్కట్స్ లో సబ్బవరం వచ్చేసి 23 కిలోమీటర్లు. నాకు తెలిసి 23 కిలోమీటర్లు మొత్తం ఇదే రోడ్డు ఉంటుంది. అండ్ ఈ రోడ్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. టోల్ వచ్చింది 25 రూపాయలే దీంట్లో టోల్ అయితే. సో ఎగ్జాక్ట్లీ ఎలమంచి దాటిన తర్వాత రేగుపాలెం అనే ప్లేస్ లో రాయల్ ఫ్యామిలీ డాబా అనేది ఉంది. ఇక్కడైతే ఆగాము. మీల్స్ ఆర్డర్ చెప్పుకున్నా. మా వాడు వచ్చేసి వెజ్ మీల్స్ అయితే చెప్పుకున్నాడు అండ్ నేను వచ్చేసి చికెన్ మీల్స్ చెప్పుకున్నా. ఇందాక ఫుడ్ తిన్నాను కదా రాయల్ డాబా, ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ. మేబీ ఎలమంచి ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసుంటది. అండ్ బిల్ కూడా చాలా తక్కువ అయింది. ఇద్దరికి కలిపి 250 రూపీస్ మాత్రమే అయింది. ఒక నాన్ వెజ్ మీల్స్, ఒక వెజ్ మీల్స్ కి. అండ్ ఇది వచ్చేసి నక్కపల్లి అనే ఊరు. ఇక్కడికి వచ్చేసరికి ట్రాఫిక్ చూడండి కొంచెం పెరిగింది ఊరు రావడం వల్ల. సో ఎగ్జాక్ట్లీ అన్నవరం అవుట్ సైడ్ ఉన్నాము. ఇదిగోండి పక్కన ఇటు రైట్ సైడ్ వెళ్తే ఆచోడు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అటు వెళ్తే అన్నవరం అయితే వస్తుంది. మనము బైపాస్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం నేరుగా. మార్నింగ్ బయలుదేరిన కాడ నుంచి 300 కిలోమీటర్ల పైనే వచ్చాం. చాలా ఫాస్ట్ గా వచ్చామని చెప్పాలి. అందులో దాదాపు 150 కిలోమీటర్స్ ప్లస్ మొత్తము
ఘాట్ రోడ్స్ అండ్ సింగిల్ రోడ్స్ ఏను. అండ్ ఇక్కడ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ వెళ్ళిపోతే కాకినాడ వైపు అయితే వెళ్తాము. కాకినాడ కొంచెం లోపలికి ఉంటుంది. మనము బైపాస్ మీద అయితే వెళ్ళిపోతున్నాం, కత్తిపూడి మీద. ఇక్కడికి మనం స్టార్ట్ అయ్యి దగ్గరగా 1950 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. మొత్తం ఈ ట్రిప్ వచ్చేసి 2,500 కిలోమీటర్లు అయితే వస్తుంది నేను ఇంటికి వెళ్లే లోపు అరౌండ్. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. బైపాస్ మీద స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి సిటీ లోపలికి వెళ్తాము. నిడదవోలు మీదుగా తాడేపల్లి కూడా మట్ట అయితే వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి అవుట్స్కట్స్, బయట నుంచి అయితే వెళ్తున్నాము. విజయవాడ ఇక్కడ నుంచి 161 కిలోమీటర్లు అయితే ఉంది. ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ రోడ్డు ఎంత చెత్తగా ఉండేదంటే అంత చెత్తగా ఉండేది. చాలా వరకు వెహికల్స్ అన్ని ఆ నిడదవోలు తాడేపల్లిగూడెం మీద అయితే వెళ్ళిపోయాయి. ఈ సైడ్ రాకుండా కొంచెం నిడదవోలు తాడేపల్లిగూడెం మీద వెళ్తే కొంచెం లాంగ్ అయ్యేది డిస్టెన్స్, అయినా కూడా అట్టే వెళ్ళాయి. సైడ్ పెద్ద పాట్ హోల్స్ అట్టు ఉండే అనమాట. కానీ ఇప్పుడైతే చూడండి రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను హ్యాపీగా 85 to 90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా జమ్మని వెళ్ళిపోతున్నా. చాలా బాగా చేశారు ఈ ప్లేస్ లో రోడ్డు అంతా